వెనక తలుపు మొదటి భాగం. రాత్రి గడియారం 12 మోగింది. చీకటి రాత్రి. చుట్టూ గాలులు. సవ్వడితో శ్మశానం సమీపంలో ఉన్న ఒక పాత ఇంటి కథ ఇది. ఆ ఇంటికి పేరు వెనక తలుపు. ఈ పేరు ఎందుకు పెట్టారో ఎవరికీ తెలియదు. కానీ ఆ ఇంటి వెనక తలుపు గురించి ఎవరు మాట్లాడినా గ్రామస్తులకు ఒళ్ళు జలధరించేది. అక్కడ చేరిన ప్రతి ఒక్కరికి ఏదో తెలియని భయం తొణికిసలాడేది. ఆ ఇంటి వెనక తలుపు ఎప్పుడూ మూసి ఉండేది. ఎవరైనా దాన్ని తెరవడానికి ప్రయత్నిస్తే నిషేధం. ఆ తలుపు తెరవకూడదు అనేది ఆ ఇంటి దగ్గర ఉన్న పాత రాతి పలక మీద రాసి ఉండేది. రవి ఒక నగరానికి చెందిన ఫోటోగ్రాఫర్. అతను తన స్నేహితుడు కిరణ్తో కలిసి గ్రామానికి వచ్చాడు. పాత చీరల ఫోటోలు వాటిని మ్యాగ్నటైజ్ ప్రచురించాలని భావించాడు. సాయంత్రం గ్రామానికి చేరుకుని అక్కడి వింత కథలు తెలుసుకున్నాడు. ఆ వెనక తలుపు ఏమిటి అని రవి అడిగాడు. గ్రామస్తులలో ఒక వృద్ధుడు రామయ్య ఆతృతగా చెప్పాడు. అబ్బా బిడ్డా, ఆ తలుపు తెరవకు. ఆ ఇంటిలో ఏదో దెయ్యం ఉంది. వెనక తలుపు తెరిస్తే అది బయటకు వస్తుంది. రవి నవ్వాడు. దెయ్యాలంటారా? ఇవన్నీ పురాణాలు. నాకవి నమ్మకం లేవు. నేను ఆ ఇంటి వెనక తలుపు తెరవాలి. ఏం జరుగుతుందో చూడాలి అని ధైర్యంగా చెప్పాడు. ఆ రాత్రి రవి, కిరణ్ మరియు వారి కెమెరా పరికరాలతో ఆ పాత ఇంటి దగ్గరికి వెళ్లారు. చుట్టూ నిశ్శబ్దం. పగడ్బందీ గాలి, మరింత చీకటి. కిరణ్ కొంచెం భయంతో, రవి, ఇది అవసరమా? మనం ఇక్కడికి వాళ్ళ మాట వినలేదు అని అడిగాడు. ఇది సాహసం కిరణ్. దేనికి భయపడుతున్నావు? మనం వెనక తలుపు తెరిచి బయటికి ఏముందో చూడాలి అని రవి అన్నాడు. అతను ముందుకు నడిచాడు. చెక్క తలుపు దగ్గరికి చేరి తలుపు తాళం తీసి తన చేతులతో నెమ్మదిగా తలుపును తోశాడు. అది గట్టిగా మోగుతూ తెరుచుకుంది. అంతే, ఏదో శబ్దం విన్నట్టు అనిపించింది. అది కాళ్ల సవ్వడా, గాలి శబ్దమా? ఇద్దరూ మౌనంగా ఒకరికొకరు చూస్తూ నిలబడ్డారు. అక్కడ బిడ్డ గది కాంతిలో ఒక నీడ కదులుతున్నట్టు కనిపించింది. అది మనిషి ఆకారంలో ఉండి వారిని చూస్తూ నవ్వినట్టు అనిపించింది. ఫ్రెండ్స్, పార్ట్ 2 కావాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.